రెడీనా చూడండి, వెళ్ళాలి. అది బస్సు ఏదో మాట్లాడిర్రు, అందరం కలిసి వెళ్తున్నాం కాలనీలో. అక్కడికి వెళ్ళాక మళ్ళీ కలుస్తా. ఓకే, బాయ్. అందరు వస్తున్నారు చూడండి. ఓకే అండి, బయలుదేరాము, స్టార్ట్ అయిపోయాము. అందరం వెళ్తున్నాం చూడండి. వ్యాన్ మాట్లాడుకొని కాలనీ మా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్తున్నాము. మా కాలనీ ఫ్రెండ్ వల్ల అమ్మాయిది శారీ ఫంక్షన్ ఉంది, అందుకని అందరం కలిసి వెళ్తున్నాం అన్నమాట. లాంగ్ జర్నీ, 1.5 hour జర్నీ అది. అయితే ఇక అందరం మంచిగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము. సాంగ్స్ పెట్టారు, మంచి మంచి పాటలు పెడితే ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము. మళ్ళీ కాపీరైట్ వస్తుంది కదా అని చెప్పి మ్యూట్లో వేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అందరు హాయ్ చెప్తున్నారు చూడండి, మీకు అందరు హాయ్ చెప్తున్నారు. చాలా ఎంజాయ్ చేసామండి, మంచిగా అనిపించింది. చిన్న మినీ బస్ లాగా ఉంది ఇది, వ్యాన్. అందరం కలిసి వెళ్తున్నాం కాలనీలో. ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసినాం. దేకో బాబీ, ఈ బాబీ మా ఇంటి ఎదురుగానే ఉంటారు, మా పక్కన ఉంటారు, మా కాలనీలో. అందరం కలిసి వచ్చినాం అన్నమాట. ఇంకా మా కాలనీ ఫ్రెండ్స్ వీళ్ళంతా అందరం కలిసి వచ్చిన ఫంక్షన్కి. ఫంక్షన్ స్టార్ట్ కాలేదు. స్టేజ్ మీదకి అయితే వెళ్ళామండి కలవడానికి. చూసారా పాప అక్కడ గోల్డ్ కలర్ శారీలోనే మా ఫ్రెండ్, ఇక్కడ కాలనీ ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయిదే శారీ ఫంక్షను. మా 6 ఫ్యామిలీస్ కలిసి వెళ్ళామన్నమాట. మా లైన్లోనే ఇక్కడ ఒక్క దగ్గర ఉంటాము, ఈ ఫ్యామిలీస్ అన్నీ మేము ఒక్క దగ్గర ఉంటాము. బాగా అనిపించింది, ఫంక్షన్ చాలా బాగా చేశారు, మంచిగా అనిపించింది. పాప శారీ ఫంక్షన్, వాళ్ళ బాబుకి కూడా పంచ కట్టించారు. ఇంకో దా, ఇక్కడ రా, ముందుకు రా. హాయ్ చెప్పు, హాయ్ అను, ఇట్లా హాయ్ అను, హాయ్ చెప్పు. చిన్మయ్ పక్క ఇంట్లోనే ఉంటారు, క్యూట్ బేబీ. ఇంకా ఫ్రెండ్స్, ఫంక్షన్ అయిపోయింది, ఇంటికైతే వెళ్తున్నాం. తిన్నాము, తినేసి వెళ్తున్నాం. ఎక్కడ వెహికల్ అందరం కలిసి వచ్చాం కదా, బాగా అనిపించింది ఫంక్షన్ హాల్. మా ఇంటి ఎదురుగానే ఉంటారు వీళ్ళు. సురేఖ దా, సురేఖ మా ఇంటి ఎదురుగానే ఉంటుంది, కాబోయే పెళ్లి కూతురు అనమాట త్వరలోనే. మా వెహికల్ అందరం కలిసి వచ్చాం చూడండి, ఇదే వెహికల్లో ఎక్కుతున్నారు అందరూ. వచ్చేసారు అందరూ, అందరు కూర్చున్నారు. మీరిద్దరు బ్యాక్ సైడ్ వస్తారు కానీ అయిపోయింది కదా టైం, అది కరెక్ట్ 10 అయిందండి. 7:30కి వచ్చినాం, 10కి వెళ్తున్నాం ఇప్పుడు.
ఉండదు కదా ఇంటికి షాద్నగర్లో ఫంక్షన్ రిటర్న్ అవుతున్నాము. రిటర్న్ అయితే అవుతున్నాము, ఇంటికి వెళ్తున్నాము. పిల్లలు చూసారా ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. పాటలు పెట్టారు బస్సులో, మంచి మంచి పాటలు పెట్టారు. ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము. పిల్లలు అయితే డాన్స్ చేస్తున్నారు. ఫుల్ ఎంజాయ్ చేసామండి. చాలా బాగా అనిపించింది. అందరం కలిసి వెళ్ళాము కదా, మంచిగా అనిపించింది. మా కాలనీలోనే అంటే మేముండే లైన్లోనే వాళ్ళ పాప ఫంక్షన్ అనమాట, శారీ ఫంక్షన్. శారీ ఫంక్షన్కి మేము మా కాలనీలో అందరం కలిసి వెళ్ళాము. మా లైన్లోనే చాలా ఎంజాయ్ చేసాము. మంచిగా అనిపించింది. చాలా లాంగ్ జర్నీ, 1.5 hour టైం పట్టింది వెళ్ళడానికి, కానీ మంచిగా అనిపించింది. మంచిగా వెళ్ళేసి వచ్చామన్నమాట. వచ్చేసినాం. 12:30 అవుతుంది టైం అయితే. అదే వెహికల్ అందరం కలిసి వెళ్ళినాము. నిద్రమోహాలు అయిపోయినాయి అందరికి. 12:30 అవుతుంది. బాయ్ అందరికి. వచ్చేసినాం. ఇది మా హౌస్. మా భావేష్ పెద్దోడా, పెద్దోడు. హాయ్ చెప్పు. హలో హాయ్. అది గుడ్ నైట్. కోసపోతే తెల్లారుతుంది కూడా 2-3 గంటలు పడుకుంటే. అవునా, కొంచెం ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టిరా, ఊపు అవుతుంది. అదే ఫోన్ చేస్తే మరి నీకు బిజీ వస్తుంది. వీళ్ళ కోసం వెయిటింగ్ చేస్తున్నాం. చెయ్యాలా మరి, నుంచి ఏమైంది? నిద్ర బంద్ చేసి మరి నిద్ర వస్తుంది అప్పటి నుంచి. ఎప్పుడు వస్తారు కళ్ళు కాయలు కాదు. కళ్ళు పడకుండా టీవీ వస్తుంది. ఓ కళ్ళు కాయలు కాసినారు ఇది. అవును పాపం. ఫుల్ ఎంజాయ్ చేసాం. మంచిగా అనిపించింది. వీళ్ళు చేస్తారు, ఎంజాయ్ చేస్తారు. చూడండి, మా భావేష్ అంటే రాలేడు ఫంక్షన్కి. పిల్లలు చిన్న ఉన్నప్పుడు మన మాట వింటారు, పెద్దగా అయితే మాత్రం మన మాట వినరు. వాళ్ళ మాట మనం వినాలి. చూడండి, కానీ ఫుల్ ఎంజాయ్ చేసాం అబ్బా, మంచిగా అనిపించింది. పానీ పిలావ్ మాకు. 12:30 టైం. ఇంటికి వచ్చేసరికి మంచిగా అనిపించింది. ఫుల్ ఎంజాయ్ చేసినాం, బాగా అనిపించింది. ఇప్పుడు మా లైన్లో ఉంటారు కాబట్టి వెళ్ళాలి కదా, బాగుండదు వెళ్ళకపోతే. అందుకే అందరం కలిసి వెళ్ళినాము. మంచిగా అనిపించింది. బాగా చేశారు ఫంక్షన్ అయితే. వాళ్ళ పాపది శారీ ఫంక్షన్. మా కాలనీలో ఉంటారు మా లైన్లోనే, వాళ్ళ పాపది శారీ ఫంక్షన్. అబ్బాయి కూడా ధోతి కట్టించారు. అట్లా అన్నమాట. వెళ్ళి వచ్చాము. నా చీర టోటలీ, మన చీరనే చూపించలేదు. చీర చూపి. అమ్మా సాసలేదు. ఫుల్ బ్యాక్ పెయిన్ అబ్బా, 2-3-4 రోజుల నుంచి బ్యాక్ పెయిన్. అసలు వెళ్ళొద్దు అనుకున్నా కానీ వెళ్ళాలి కదా, బాగుండదు. ఇలా నడుము వస్తుంది. ఎట్లా పడుకుంటే బాగుండు అనిపిస్తుంది. ఇట్లా పట్టుకుంది. ఉందా శారీ? అప్పుడు మా బావ కొడుకు పెళ్ళి అప్పుడు చేసిన షాపింగ్, అప్పటికి చీరలు ఇవన్నీ 10-15 చీరల దాకా తీసుకున్నా కదా అప్పుడే. కానీ మొన్న పండుగకు ఒకటి కట్టుకున్నా, ఇంకా 2 చీరలు ఉండిపోయినాయి. మంచి చీరలు కొంచెము మంచివి, అవి కట్టుకుంటే ఎప్పుడు కట్టుకోవడం లేదు. మేము ఇంకా 2 చీరలు కొత్త ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని వీడికేం చేస్తున్నా, కొత్త కనుక చూసేవాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ కొత్త చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. లైక్ తప్పకుండా చేయండి, సపోర్ట్ చేయండి.
సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్. సబ్స్క్రైబ్ చేస్తే గంట వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ మీకు ముందుగానే వచ్చేస్తుంది. నేను వేసిన వెంటనే మీకు వచ్చేస్తుంది నోటిఫికేషన్. ఆల్రెడీ సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి. పడుకోవాలనిపిస్తుంది, ఓపిక లేదు ఇక. బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. 12:30 టైం వచ్చేసి 12:30. ఓకే బాయ్ అండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకే బాయ్, మీ నీలి శైలజ.